డిసెంబర్ 21 రోజుని 52 లక్షల చేపల ఉదయమని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రభుత్వం నిర్ణయించిన ఆదేశాల ప్రకారంగా ఆ రోజు ప్రోగ్రాం చేయడం జరిగింది. ఫిష్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రోగ్రాం చేయడం జరిగింది. ఆ ప్రోగ్రాంకి కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, ఆర్డీ గారు, చాలామంది ఉన్నతాధికారులు కూడా రావడం జరిగింది. ఆ ఉన్నతాధికారుల్లో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. అయితే వాళ్ళు ప్రోగ్రాం చేసుకుని వాళ్ళు శాంపుల్లో కొన్ని చేపలు వదులుకొని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మేము చేపలు 11 బళ్ళు వచ్చాయి కాబట్టి ఆ 11 బళ్ళు ఎన్ని వచ్చాయని చేపలు మన తోటి మత్స్యకారులు అవి లెక్కెట్టడానికి వెళ్ళేటప్పటికి చూసేటప్పటికి అక్కడ ఒక్కొక్క బండికి 2300 నుంచి 2400 పిల్లలు రావడం జరిగింది. దీంతో మా వాళ్ళు వెంటనే ఆందోళన చెంది వెంటనే మా దగ్గరకు వచ్చారు. వచ్చి చేపలు ప్రతి ఒక్క బండికి చేపలు తక్కువస్తున్నాయి ఏంటి ఇక్కడ 52 లక్షల పిల్లలు స్టేజ్ మీద అనౌన్స్మెంట్ చేశారు. తీరా చూస్తే ఇక్కడ మొత్తం అన్ని బళ్ళు లెక్క పెట్టగా 29 నుంచి 30,000 దగ్గర చేపలు వచ్చాయి అని మనలో వెంటనే తీవ్ర వ్యక్తం చేసి జేడీ మేడం దగ్గరికి మా సొసైటీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ కొంతమంది అడగడం జరిగింది. మేడం గారు చేపలు తక్కువ వచ్చినాయి అని అడిగితే సరే ఈ విషయాలన్నీ మా ఎఫ్డీఓ గణేష్ గారు చూసుకుంటున్నారు, మీరు ఆ గణేష్ గారితో మాట్లాడండి అని చెప్పడం జరిగింది. వెంటనే మన వాళ్ళు అక్కడికి వెళ్ళి మాట్లాడితే మీకు చేపలు లెక్కెట్టడానికి మీరు రాలేదు, ఇక్కడికి మీ ఫాకర్ ఎలాగొస్తుందో చూసి వెళ్ళిపోయానికి వచ్చారు, మీరు చేపలు లెక్కడం మీరు అర్జెంట్ ఎక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నారు. మీ మత్స్యకారులు మేము ఉండి చేపలు ఎన్ని వస్తున్నాయో ఎన్ని పిల్లలు వస్తున్నాయో లెక్క పెట్టుకునే బాధ్యత మాది, మీరు మాకు ఎక్కడి నుంచి వెళ్ళిపోవడానికి బాగోదని అంటే మీరు కానీ ఇక్కడ నుంచి వెళ్ళకపోతే మేము ఇక్కడ నుంచి పోలీసులు తీసుకొని వచ్చి మిమ్మల్ని తరిమేస్తాం అని బెదిరించినా సరే మేము అక్కడి నుంచి వెళ్ళలేదు. లాస్ట్ వరకు కూడా మేము అక్కడే ఉన్నాం. అక్కడ ఉండి లాస్ట్లో ఈ ప్రోగ్రాం అంతా అయిపోయిన తర్వాత మాకు సంతకాలు పెట్టమన్నారు. ఏంటంటే మీరు సంతకాలు పెట్టమంటున్నారు, మాకు 52 లక్షల చేపలు వేయలేదు కదా, మరి మిగతా చేపలు ఎప్పుడు వేస్తారో, మీరు ఎప్పుడు వేస్తారో అప్పుడే సంతకాలు పెడతామని చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు వెళ్ళిపోయి మేము కూడా ఇంటికి వచ్చేసాం. అయితే కొన్ని చేపలు వేస్తానన్నారని మా సొసైటీ ప్రెసిడెంట్ మరి జేడీ మేడం గారికి అడగడం జరిగింది. అడిగితే ఒక 4 రోజుల తర్వాత 5 రోజుల తర్వాత ఫోన్ చేశారు. అడిగిన తర్వాత మా ప్రెసిడెంట్ ఫోన్ చేశాడు. మా ప్రెసిడెంట్ ఫోన్ చేసి మేడం గారు మేము చేపలు వేస్తున్నా ఎప్పుడు వేస్తున్నారు అంటే ఇంక చేపల్లో ఇంకేమీ లేవు, చేపలు ఇంకెక్కడి నుంచి చేస్తాం అని ఆయనతో మాట్లాడడం జరిగింది. సరే మీ సంతకాలు ఇంకో 2 రోజులు పోయిన తర్వాత మరి సంతకాలు అడిగారు కదా, సంతకాలు ఏమైనా అడిగితే వీళ్ళు మీ సంతకాలు కాదని కింద వ్యామగిరాలు సంతకాలు పెట్టేసి మేము ఫైల్ పొటప్ చేసి పంపించేసుకున్నాం అని అన్నారు. తెర చూస్తే మా సంతకాలు ఉన్న దాంట్లోని అవన్నీ దొంగ సంతకాలు ఉన్నాయి. మమ్మల్ని మోసం చేశారు. 52 లక్షల పిల్లలు చేపలు వేసారని కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి వాళ్ళు కూడా మోసం చేశారు. మేము దానికి సంబంధించిన కాగితాలు మేము తీసుకున్నాం. అవి మీకు ఎలా వచ్చింది అంటే మీకు అక్కడ దొంగ సంతకాలు పెట్టారు, కాగితాలు మీకు ఎలా వచ్చినాయి అంటే ఒక ఆయన మాకు తెలిసిన ఆయన రిపోర్టర్ గారి ద్వారా మేము తెలుసుకున్నాం. ఒక కాగిత రిపోర్టర్ గారి తెలుసుకున్నాం, తీసుకున్నాం. తర్వాత ఏం జరిగింది, అధికారులు ఏమన్నారు? అయితే మీ వెంటనే ఈ చేపలు ఈ దొంగ సంతకాలు ఎట్టేసి వెంటనే పంపించుకున్నారు. మాకు ఆందోళన చేసి మీ వెంటనే కలెక్టర్ గారు పీజీఆర్ఎస్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ పీజీఆర్ఎస్ ద్వారా కలెక్టర్ గారు దర్యాప్తు చేస్తున్నారు. దీని విషయమై మత్స్యకార అధికారులు కొంతమంది అధికారులు మా దగ్గరకు వచ్చి మీరు కేసు వాపసు తీసుకోమని మా తోటి మత్స్యకారులకు అడిగారు. అయితే మీరు 52 లక్షలు మినహా 51,70,000 పిల్లలు వేస్తేనే కానీ మేము మీ కేసు వాపసు చేసాము, దొంగ సంతకాలు ఎందుకు పెట్టారు దానికి కూడా మీరు సరైన సమాధానం చెప్పాలి అని చెప్పడం జరిగింది. అయితే దానికి ఒప్పుగా వాళ్ళు వెళ్ళిపోయారు. దీనిపై తగు చర్యలు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. లేని పక్షాన మేము వాళ్ళ మీద కోర్టు కూడా వెళ్తాం. ఈ 52 లక్షల చేపలు వేస్తే మత్స్య సంపద ఇంకా ఎక్కువ ఉత్పత్తి అయి పెరుగుతుంది. అంటే ప్రభుత్వ వారు గోదావరిలో మత్స్య సంపద క్షీణించిపోతుందనే ఉద్దేశంతో వాళ్ళు సీడ్ ఫామ్లో చేపలు పెంచి ఇందులో వదలడం జరుగుతుంది. వదిలిన తర్వాత అది ఫుల్ ఫిజ్డ్గా 52 లక్షల చేపలు కానీ 50 లక్షలు ఎన్ని అయితే వేసారో ఒక సంవత్సరం చేపలు వదిలితే ఒక చేపకి కొన్ని లక్షల ప్రకారంగా సంవత్సరం ప్రతి ఒక్క చేపల రకాలు ప్రతి ఒక్క జాతి ఉత్పత్తి అయి పెరుగుతుంది. ఆ ఉత్పత్తి అయి కారణంగా మత్స్యకారులు ఒక్కొక్కడికి కూడా భవిష్యత్తు బాగుంటుంది. అంటే మత్స్యకారులు చేపల మీద ఆధారపడి కుటుంబాలు కూడా వాళ్ళు బ్రతుకుతరు మెరుగుపడేలాగా ఉంటుంది. అండ్ మత్స్యకారులు ఆ బ్రతుకు మెరుగుపడేలాగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తక్షణమే దీని మీద చర్యలు తీసుకొని 52 లక్షల చేపలు మినహా 51,70,000 పిల్లలు వేసి మా మత్స్యకారుల కుటుంబాల బతుకు మెరుగుపడేలాగా, మా ఉపాధి కల్పించేలాగా ఈ చేపల ఉత్పత్తిని ఇంకా మెరుగుపడి పెంచేలాగా చేసుకోవాలని కోరుతున్నాం. నమస్కారం. ఇలాగా మాకు ఫిషర్మెన్ ద్వారాగా మాకు చేపల 52 లక్షల పిల్ల మాకు వేస్తానన్నారు.
వేస్తానని నమ్మించి మాకు మోసం చేశారు. తీరా చేపలు అయిపోయినప్పటికీ ఏ బండిలో కొన్న పిల్ల రాలేదు. ఉట్టు నీళ్ళే వచ్చాయి కానీ చేపలు రాలేదు. వీటి ఎంత తేడాగా వచ్చిందని మన వాళ్ళు చూసి పిల్లలు ఎక్కెడితే బండికి 2000, 2500 కంటే ఎక్కువ రాలేదు మొత్తం మీద. అప్పుడు మన వాళ్ళు ఏం చేశారంటే కలెక్టర్ గారికి వీళ్ళకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు. అది జరిగే సిచ్యువేషన్.